బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర ఎన్నికల సంఘం బృందం జిల్లా స్థాయి అధికారులతో సమావేశమయ్యారు. కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమై వచ్చే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై చర్చిస్తున్నారు. ఎన్నికల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేస్తున్నారు. తాజ్ కృష్ణలో ఈ భేటీ సుదీర్ఘంగా కొనసాగుతోంది. 33 జిల్లాలకు సంబంధించిన ఎన్నికల ప్రణాళికలపై సమీక్షిస్తున్నారు. ఈ సమావేశం సాయంత్రం వరకు జరగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం బృందం జిల్లా స్థాయి అధికారులతో సమావేశమయ్యారు. కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమై వచ్చే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై చర్చిస్తున్నారు. ఎన్నికల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేస్తున్నారు. తాజ్ కృష్ణలో ఈ భేటీ సుదీర్ఘంగా కొనసాగుతోంది. 3 జిల్లాలకు సంబంధించిన ఎన్నికల ప్రణాళికలపై సమీక్షిస్తున్నారు. ఈ సమావేశం సాయంత్రం వరకు జరగనుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా తెలియజేస్తారు. రాజు, చెప్పండి, సమావేశంలో స్పెషల్ దేని గురించి మాట్లాడబోతున్నారు? ప్రియా, తాజ్ కృష్ణ హోటల్లో కేంద్ర ఎన్నికల సంఘం యొక్క బృందం 17 మంది బృందం ఏదైతే ఉందో నిన్న హైదరాబాద్ కు రావడం జరిగింది. రెండవ రోజు ఈ రోజు వాళ్ళ యొక్క పర్యటన, రాష్ట్రంలో పర్యటన కొనసాగుతుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రోజు ఉదయం నుండి కూడా ఈ రోజు అన్ని జిల్లాల కలెక్టర్లు, అదే విధంగా జిల్లాల ఎస్పీలు, అదే విధంగా కమిషనర్ ఆఫ్ పోలీసులతో అందరితో కూడా ఈ రోజు సమావేశం అయ్యారు. ఆ భేటీ సుదీర్ఘంగా కొనసాగుతా ఉంది. ఉదయం ప్రారంభమైన ఈ భేటీ సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో దక్షిణాదిలో ఎక్కువగా ఈ డబ్బు, అదే విధంగా మద్యం పంపిణీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని ఏ విధంగా అరికట్టాలి, అదే విధంగా ఆ ఓటర్ లిస్ట్ లో ఉన్నటువంటి ఓటింగ్ సమయంలో ఏవైనా అల్లర్లు చెలరేయకుండా ఏ విధంగా వాటిని కట్టడి చేయాలనే అంశాలపై సుదీర్ఘంగా కూడా చర్చిస్తా ఉన్నారు. అదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, సో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనే దానిపై కూలంకషంగా కూడా చర్చిస్తా ఉన్నారు. జిల్లాల వారీగా, ముఖ్యంగా జిల్లాల వారీగా కూడా చర్చిస్తా ఉన్నారు. ఏ జిల్లాలో పోలింగ్ స్టేషన్లు, సమస్యాత్మక ప్రాంతాలు ఎన్ని ఉండవచ్చు, అదేవిధంగా అక్కడ తీసుకోబోయే ఏర్పాట్లు ఏ విధంగా ఉండాలి, అక్కడ భద్రత ఏ విధంగా ఉండాలనే వాటిపై కూడా కేంద్ర ఎన్నికల సంఘం కలెక్టర్లతో పాటు, ఎస్పీలతో పాటు వీళ్ళందరితో కూడా సుదీర్ఘంగా ఈ భేటీలో చర్చిస్తా ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో డబ్బు పంపిణీ, అదే విధంగా మద్యం పంపిణీని అరికట్టాలి, దాన్ని ఎక్కడ కూడా ఎంటర్టైన్ చేయొద్దు అనే దానికి ఒక నిర్ణయాన్ని కూడా వచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా చెక్ పోస్టుల వద్ద, నియోజకవర్గాల బార్డర్లు ఎక్కడైతే ఉంటాయో చెక్ పోస్టుల దగ్గర పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా వాళ్ళందరూ మీటింగ్ లో చర్చించుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఆ చెక్ పోస్టుల దగ్గర స్థానిక పోలీసులతో పాటు సెంట్రల్ బృందాలను కూడా అక్కడ మోహరించాలని చెప్పి కూడా ఆ మీటింగ్ లో చర్చకు వస్తా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా కొంతమంది కలెక్టర్లను ఈ ఎన్నికలకు దూరంగా ఉంచాలని చెప్పి కూడా ఈ మీటింగ్ లో కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈ మీటింగ్ లో చర్చకు వచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా మనం ఈ భేటీలో చూసుకున్నట్టయితే ఈ రోజు లా అండ్ ఆర్డర్ సమస్య, ఎన్నికల ఒక నిర్వహణ, అదే విధంగా డబ్బు మద్యం పంపిణీపై ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. మనం నిన్న మొదటి రోజు చూసుకున్నట్టయితే నిన్న వాళ్ళు మధ్యాహ్నం ఇక్కడికి హోటల్ కి వచ్చిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలతో 1 to 1 గా వాళ్ళు సమీక్షల సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ పార్టీల యొక్క వాళ్ళ యొక్క అభ్యంతరాలను అన్ని కూడా స్వీకరించడం జరిగింది. ముఖ్యంగా ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క అంశాన్ని లేవనెత్తడం జరిగింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ తమ కారు గుర్తుని పోలి ఉన్నటువంటి రోడ్ రోలర్ గుర్తు ఏదైతే ఉందో అది తమకు నష్టం చేసే విధంగా ఉంటుంది కాబట్టి అది ఆ లిస్ట్ లోంచి తొలగించాలని చెప్పి కూడా వాళ్ళు కోరడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ విషయానికి వచ్చినట్టయితే బోగస్ ఓట్లపై ముఖ్యంగా వాళ్ళు ఈసీకి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. చాలా వరకు బోగస్ ఓట్లు ఉన్నాయి. ముఖ్యంగా ఎగ్జాంపుల్ గా వాళ్ళు హైదరాబాద్ లో నాంపల్లి నియోజకవర్గాన్ని చూపించడం జరిగింది. ఇక్కడ 1,00,000 బోగస్ ఓట్లు ఉన్నాయి నియోజకవర్గంలో. దాదాపు ఇంత గతం కొన్ని సంవత్సరాలుగా మేము దీనిపై ఫైట్ చేస్తా ఉన్నాము. ఇప్పటికీ 30,000 ఓట్లను తీసేశారు. ఇంకా 70,000 ఓట్లు బోగస్ ఓట్లు అలా విధంగా ఉన్నాయని చెప్పి నిన్న అక్కడ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఫిరోజ్ ఖాన్ కూడా ఇక్కడ ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా ఇక్కడ ఎన్నికల్లో మద్యాన్ని నివారించాలని చెప్పి, అధికార దుర్వినియోగాన్ని నివారించాలని చెప్పి కూడా వాళ్ళు కోరడం జరిగింది. కొంతమంది అధికారులు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, అధికార పార్టీకి అనుకూలంగా వీళ్ళు పనిచేస్తా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మార్చాలి, నిష్పక్షపాతంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలి, జరగడానికి ఎలక్షన్ కమిషన్ చొరవ తీసుకోవాలని చెప్పి కూడా బీజేపీ పార్టీ నేతలు కోరడం జరిగింది. అదేవిధంగా వివిధ పార్టీల నేతలు కూడా అందరూ కూడా దాదాపు ఇవే అంశాలను కూడా ఎన్నికల సంఘాన్ని అయితే కోరడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు రెండవ రోజు తీసుకున్నట్టయితే మనము ఈ రోజు జరుగుతున్నటువంటి ఎస్పీలు, కలెక్టర్ల మీటింగ్ లో ముఖ్యంగా అదే విధంగా ఓటర్ జాబితా కూడా దానిపై కూడా చర్చకు వచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది. చాలా మంది పార్టీలు నిన్న కాంగ్రెస్ పార్టీతో సహా ఓటర్ల అభ్యంతరాలపై, ఓటర్ లిస్ట్ లో ఉన్న అభ్యంతరాలపై కూడా వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ ఈ రోజు తుది ఓటర్
కూడా సమాచారం లీక్ లో వస్తా ఉంది. మరికొద్ది సేపట్లో ఆ తుది ఓటర్ జాబితా కూడా రిలీజ్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తా ఉంది అని చెప్పి ఇప్పటికైతే మనకు వార్తలు అయితే వస్తా ఉన్నాయి. మరి పార్టీలు ఏ విధంగా స్పందిస్తాయి వాళ్ళు చెప్పినటువంటి ఏవైతే కారణాలు అభ్యంతరాలు ఉన్నాయో అవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్నారా? సో అందులో మరి వాళ్ళ యొక్క అవన్నీ ఏదైతే ఫేక్ ఓట్లు ఏవైతే ఉన్నాయో, బోగస్ ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటిని డిలీట్ చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. కొత్త ఓటర్ జాబితా అయితే కానీ మనకు తెలియాల్సి ఉంది. ఒకసారి గత నెల 19న ప్రకటించినటువంటి జాబితా ఒకసారి చూసిన రాష్ట్రం ప్రస్తుతం 1,13,00,000 ఇక్కడ ఓటర్లు అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా జనవరి నుంచి ఇప్పటి వరకు 4,72,000 మంది కొత్తగా ఓటు హక్కు కోసం కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. మరోవైపు వివిధ పార్టీల నుంచి కావచ్చు, అదేవిధంగా కంప్లైంట్లు రావడం జరిగింది. అదేవిధంగా కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. అందులోంచి కొన్ని ఓట్లను కూడా డిలీట్ చేయడం జరిగింది. దాదాపు 3,39,000 ఓట్లను వాళ్ళు వెబ్సైట్ నుంచి కూడా డిలీట్ చేయడం జరిగింది. అంటే ఇవన్నిటిని చూసుకున్నట్టయితే సో నిన్న వాళ్ళు చెప్పిన ఏదైతే ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, వివిధ పార్టీలు చేసినటువంటి కంప్లైంట్ కావచ్చు, సో అవన్నిటిని కూడా పరిగణలోకి ఒక్క రోజులోనే తీసుకున్నారా సో లేదా సో ఈ రోజు విడుదలయ్యే జాబితాలో ఎన్ని ఓట్లు ఉంటాయి అని చెప్పి కూడా ఒక ఆసక్తి నెలకొని ఉంది. సో ప్రతిపక్షాలే ఇచ్చిన కంప్లైంట్ అన్ని కూడా అడ్రస్ చేస్తారా అందులో లేదా అనేది తెలియాల్సి ఉంది. ప్రియా, నిర్వహణలో ఎన్నికల సమయంలో ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోబోతున్నారు, ఏ రకమైన ఏర్పాట్లు చేయబోతున్నారు? ముఖ్యంగా ఎన్నికల నిర్వహణలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలని చెప్పి కూడా అన్ని పార్టీలు కూడా కోరడం జరిగింది. అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘం కూడా అదే అంశాన్ని కూడా ఇక్కడ స్థానిక అధికారులకు కావచ్చు, ఇక్కడ జిల్లా అధికారులకు కావచ్చు చెప్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో కూడా సో ఏ జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు, ఏ నియోజకవర్గంలో ఏ విధమైన స్ట్రాటజీ అవలంబించాలి, ఆ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలంటే ఎక్కడెక్కడ సమస్యాత్మక ప్రాంతాలు ఉంటాయి వాటిని అన్నింటినీ ముందే గుర్తించాలని చెప్పి కూడా అధికారులకు వాళ్ళు దిశానిర్దేశం చేస్తా ఉన్నారు. అత్యధిక సమస్యాత్మక ప్రాంతాలు ఏవి, మామూలుగా సమస్యాత్మక ప్రాంతాలు ఏవి, సో ఇట్లా డివైడ్ చేసుకోవాలని చెప్పి కూడా వాళ్ళకి చెప్తా ఉన్నారు. అదేవిధంగా బందోబస్తు విషయంలో అదేవిధంగా సో ఎవరిని కూడా టాలరేట్ చేయొద్దు, ఎట్లాంటి హింసను కూడా టాలరేట్ చేయొద్దు, అల్లర్లను టాలరేట్ చేయొద్దు అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఇంకా ఎంతమంది బందోబస్తు అవసరం అవుతుంది, సో రాష్ట్రంలో అంటే ఒకేసారి ఎన్నికలు జరిగే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఎలక్షన్ షెడ్యూల్ వస్తే కానీ ఇంకా తెలియాల్సి ఉంది. కానీ సో ఎప్పుడు చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో ఒకేసారి జరుగుతూ ఉంటాయి, వివిధ దశల్లో కాకుండా సో ఒకే దశలో ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఎంతమంది పోలీస్ బందోబస్తు అవసరం అవుతుంది అని చెప్పి కూడా ఇవన్నీ కూడా చర్చిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఎక్కడైతే అంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలంటే సో ఏమేమి చర్యలు తీసుకోవాలి, ముఖ్యంగా కొత్త ఓటర్లను అంటే పోలింగ్ స్టేషన్ కి తరలించడానికి ఏ విధమైన ఏర్పాట్లు చేయాలి అనే వాటిపై కూడా కూలంకషంగా ఈ మీటింగ్ లో చర్చిస్తా ఉన్నారు. సో లాండ్ ఆర్డర్ పై అయితే గట్టిగా దృష్టి పెట్టడం కనిపిస్తా ఉంది. అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అదే విధంగా ఈ ఓటర్ నమోదు జాబితా ఏదైతే ఉందో సో అది ఎలక్షన్ షెడ్యూల్ వచ్చేంత వరకు కూడా అప్పటి వరకు కూడా సో అది పెట్టాలి. అభ్యర్థులకు కూడా ఎవరైతే ఓటు హక్కు కావాలని చెప్పి ఎవరైతే అభ్యర్థిస్తారో వాళ్ళందరూ కూడా ఓటు కలిగించాలని చెప్పి కూడా ప్రతిపక్ష పార్టీలు కోరిన నేపథ్యంలో సో ఈ రోజు ఫైనల్ ఓటర్ లిస్టు రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ మార్పులకు చేర్పులకు అవకాశం ఉంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ప్రియా, మొత్తానికైతే ఈ చూసుకున్నట్టయితే ఈ రోజు 2వ రోజు సమావేశంలో అయితే వాళ్ళు లాండ్ ఆర్డర్ సమస్య, ఎన్నికల్లో సమస్య ప్రాంతాలు ఉన్నాయి, రాష్ట్ర అధికారులు అవసరం అవుతాయి ఎంత సో వాటిపై అయితే కూలంకషంగా చర్చిస్తా ఉన్నారు. రేపు 3వ రోజు అయినటువంటి రేపు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ అని అదేవిధంగా రాష్ట్ర డీజీపీని కూడా కలిసి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ 2 రోజుల పాటు జరిగిన ఈ సమావేశంలో వాళ్ళు ఏ అంశాలపై మాట్లాడడం జరిగింది, ఏ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అవి వాళ్ళిద్దరికీ రేపు తెలియజేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అనంతరం రేపు మధ్యాహ్నం ఎలక్షన్ కమిషన్ సభ్యులు అందరూ కూడా ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం ఉంది. ఆ ప్రెస్ మీట్ లో ఈ 3 రోజుల పాటు జరిగిన అంశాలు వాళ్ళు ఏ నిర్ణయాలు తీసుకున్నారు, దేనిపై చర్చించారు, సో ప్రతిపక్షాలు ఇచ్చినా కావచ్చు, వివిధ రాజకీయ పార్టీలు ఇచ్చినా కావచ్చు, ఏ అంశాలను వాళ్ళు పరిగణలోకి తీసుకున్నారో అవన్నీ కూడా రేపు మీడియా బ్రీఫింగ్ చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ప్రియా, థ్యాంక్ యూ రాజు ఫర్ అప్డేట్స్.